తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రజక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఇటీవల నియమితులైన ఉప్పులూరి చంద్రశేఖర్ పదవి ప్రమాణ స్వీకారోత్సవం ఉత్సాహంగా జరిగింది. విజయవాడలోని బీసీ భవన్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ సభలో చంద్రశేఖర్ మాట్లాడుతూ పదవి రావడానికి కృషి చేసిన నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశానికి భీమవరం నుంచి టీడీపీ నాయకులు చింతాడ శ్రీనివాస్, చించినాడ శ్రీనివాస్, పోడూరి వెంకటరమణ, జామి రమేష్, కోరిపల్లి శ్రీనివాస్, చోడిశెట్టి నారాయణస్వామి, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, చిటికెల శ్రీనివాస్, రజక సంఘాల నాయకులు తరలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక అభివృద్ధి కార్పొరేషన్ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాలను అమలు చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. చాలా సానుకూలంగా వ్యవహరిస్తూ జీవో 27 వీలైనంత త్వరగా ఇంప్లిమెంట్ చేయడానికి మాకు సదా కార్పొరేషన్ నుండి గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం అండగా ఉంటుందని నమ్ముతూ, అలాగే జీవో నంబర్ 27 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తీసుకున్న జీవో అది తెలంగాణ సపరేట్ అయిన తర్వాత అక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కడప అమీన్ పీర్ దర్గాను చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కటారి హేమలత, టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి హరిప్రసాద్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్గా ప్రతినిధులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు దర్గాలో చాదర్ను సమర్పించారు. దర్గా విశిష్టతలను దర్గా ప్రతినిధులు వారికి వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ దర్గాను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, దర్గా పెద్దల ఆశీస్సులు తమకు వెళ్లవేళ్లలా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం నూతన సంవత్సరంలో అభివృద్ధి పదంలో నడిచి రాష్ట్రంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, హిందూ ఆలయాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం వద్ద శంకరావం సభపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన, చైతన్యం కలిగించేందుకు ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ ఈ నెల 5వ తేదీన విజయవాడలో తలపెట్టిన హైందవ శంకరావం సభకు వేలాదిగా తరలి రావాలని విశ్వ హిందూ పరిషత్, ఇతర హిందూ సంఘాల నాయకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యవాహక్ పెమ్మరాజు, రామచంద్రరావు, కొండేపూడి శంకర్రావు, గోవిందు, కంబా నాగేశ్వరరావు, ఈగల త్రిమూర్తులు, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. హిందువుల యొక్క దేవాలయాల మీద జరుగుతున్నటువంటి దాడులు అయితేమి, మన యొక్క హిందువుల మీద మనోభావాల మీద దెబ్బతినేటువంటి కార్యక్రమాలు ఏమిటివి అనేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక హిందూ సమాజం చైతన్యవంతమైన ఉద్దేశంతో హైందవ శంకరావం అనేటువంటి సభని విజయవాడలో మన రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని నిర్మాణం చేసుకుంటూ జనవరి 5వ తేదీన గన్నవరం దగ్గర ఉన్నటువంటి కేసరపల్లి అనేటువంటి గ్రామంలో విమానాశ్రయం దగ్గర ఈ కార్యక్రమాన్ని సభను నిర్వహించడం జరిగింది. దానికి 7 లక్షల మంది తరలి వస్తున్నారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఎక్కడికక్కడ కూడా హిందూ సమాజం ధర్మాన్ని రక్షించుకోవాలనే ఉద్దేశంతో ముందుకు వస్తున్నాయి. కాబట్టి మన పిఠాపురం నియోజకవర్గం నుంచి కూడా ఒక రథం బయలుదేరుతుంది. గ్రామాల్లో ఉండేటువంటి గ్రామస్తులందరికీ కూడా విజ్ఞప్తి, మీ గ్రామానికి ముందుగా వచ్చినటువంటి ఈ రథానికి హారతి ఇచ్చి మీ గ్రామంలో ఉన్నటువంటి చిన్న చిన్న వీధులకు కూడా తిప్పి ఎక్కువ మందిని మీ గ్రామానికి దగ్గరలో ఆ రోజు ఉదయం 5 గంటలకు బయలుదేరేటువంటి
బస్సుల్లోకి మీరందరూ కూడా స్వచ్ఛందంగా 300 రూపాయలు చెల్లించి తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ధర్మ రక్షణకి పూనుకుంటారనే కారణం చెప్తూ ఆ రోజున ఉన్నటువంటి బస్సులకి ఆ కార్యకర్తలతో మీరు సంప్రదించి ధర్మానికి నేను కూడా సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పగలిగినటువంటి హిందూ అందరూ కూడా స్వచ్ఛందంగా రావాలని కోరుకుంటున్నాం. ఇది మా అందరి యొక్క విజ్ఞప్తి కాదు, ఇది మన అందరి యొక్క మన భవిష్యత్ తరాల యొక్క కూడా మార్గదర్శకం కావాలి. ఇది మన హైందవ శంకరామానికి మిమ్మల్ని అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. మీ గ్రామానికి ఆ రోజున ఉదయానికే బస్సులు వస్తాయి. తప్పనిసరిగా మీరందరూ కూడా ఆ బస్సులో బయలుదేరి ఆ రోజు ఉదయం 5 గంటలకు బయలుదేరితే 11 గంటలకు మనం అక్కడ చేరుకుంటాం. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అక్కడ సమావేశం జరుగుతుంది పెద్దలతోటి. తిరిగి 4 గంటలకు బయలుదేరి ఎవరి ఇళ్లకు వాళ్ళకి రాత్రి 9 గంటలకు మిమ్మల్ని క్షేమంగా చేర్చేటువంటి వ్యవస్థ కూడా ఏర్పాటు ఉంది. మీ గ్రామంలో కార్యకర్తల్ని కలవలసిందిగా కోరుతూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం విశ్వ హిందూ పరిషత్ భారీ బహిరంగ సభ విజయవాడలోని గన్నవరం దగ్గర కేసరపల్లి గ్రామంలో అక్కడ నిర్వహించడం జరుగుతుంది. జనవరి 5వ తారీఖున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముందుగా అనేకమైన సన్నాహ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. మండలాల వారీగా కూడా సమ్మేళనాలు, అలాగే జిల్లా సమ్మేళనాలు, గ్రామ స్థాయిలో కూడా ఇది ప్రచార నిమిత్తమే వెళ్ళడం జరిగింది. కాకినాడ జిల్లాలో అన్ని గ్రామాల్లోని కూడా రథాలు విస్తృతంగా తిరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ కూడా మన పిఠాపురంలో మన గ్రంథాలయం దగ్గర నుంచి బయలుదేరి ఒక రథం ఈ పిఠాపురంలో ఒక ఖండాలో ఉన్న 15 గ్రామాలకి ఈ రోజున బయలుదేరడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 4 రోజులు వరుసగా ఈ రథం బయలుదేరుతూ గ్రామాల్లో కూడా విస్తరించి పర్యటన చేస్తూ మరి గ్రామ నాయకులు కూడా పర్యటన చేస్తున్నారు, జిల్లా నాయకులు పర్యటన చేస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడానికి ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి హిందువు కూడా ఈ మహాసభకి తరలి రావాలని చెప్పేసి కోరుతూ అందరూ కూడా ఈ కార్యక్రమంలో విస్తృతంగా పర్యటనలు జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమం మరింత విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. సీఎం ఆర్ఎఫ్ నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు సంతకం. 9123 మందికి చేకూరనున్న ప్రయోజనం. గోవా వెళ్లిన యువకులపై రౌడీ మూకల దాడి. తాడేపల్లిగూడానికి చెందిన యువకుడు మృతి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో DYFI ఆటల పోటీలు. అసాంఘిక కార్యక్రమాల వైపు మళ్లకుండా క్రీడలు నిర్వహిస్తున్నట్టు స్పష్టం. భీమవరం మావుళ్లమ్మను దర్శించుకున్న కలెక్టర్ నాగరాణి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.